హాయ్ అండి. టేప్తో పని లేకుండా అది బ్లౌజ్తోనే ఈరోజు కటింగ్ ఎలాగో చూద్దాము. ముందు నడుం బెల్ట్ కట్ చేసుకోండి. చివరగా ఒక 1 ఇంచు వెడల్పులో నడుం బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత అది బ్లౌజ్ని తీసుకోవాలి. అది బ్లౌజ్ని సమానంగా వచ్చి పెట్టుకొని ముడతలు ఏవి లేకుండా లూజ్గా పట్టుకొని మొత్తం సాగదీయకుండా డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ చొప్పున కొంచెం పైకి డ్రా చేసుకోవాలి. నడుము, షోల్డర్స్, చంక పైన కింద కూడా పట్టుకొని సమానంగా చూసుకొని చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. వీడియో కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఇంకా క్లారిటీగా అర్థమయ్యేటట్లు ఇంకా ముందు వచ్చే వీడియోస్లో చెప్తాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ ఉన్నాయి కదా, ఆ స్కేల్ని చూస్తున్నారు కదా, దాన్ని మీరు కొనుక్కుంటే చంక రౌండ్కి, మెడ రౌండ్కి డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. వీలవుతే అవి కొనుక్కోండి. ఇప్పుడు చంక రౌండ్ని, మెడ రౌండ్ని కూడా డ్రా చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. ఆ చంక రౌండ్ని ముందు కొలుచుకున్న తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నీట్గా ముడతలు ఏవి లేకుండా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముందు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయినట్టే. దాని తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనకి ముందు ఆది బ్లౌజ్తో ఎలా ఉందో అలా పెట్టుకోవాలి. ముడతలు ఏవి లేకుండా నీట్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మనం దాన్ని లైన్ ఫిల్ చేసుకొని కట్ చేసుకోవడమే. హ్యాండ్స్ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. దాన్ని కట్ చేసుకున్న తర్వాత ముడతలు ఏమి లేకుండా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాన్ని యాజ్ అలా పెట్టేసి దాన్ని డ్రా చేసుకోండి పెన్సిల్తో. మీకు ఏది వీలుగా ఉంటే దాంతో డ్రా చేసుకోండి. నేను డ్రా చేస్తున్నాను కదా, అలాగా మొత్తం మీరు డ్రా చేసుకోవాలి. సమానంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత చంక కొంచెం కిందకి డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూడండి ఎలా డ్రా చేస్తున్నానో అలాగా. ఇది కొంచెం క్లారిటీగా అర్థం అవ్వదు అనుకుంటున్నాను. తర్వాత వచ్చే వీటిల్లో ఇంకా క్లారిటీగా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఇలా అన్ని కొలతలు సమానంగా పెట్టుకొని ఫ్రంట్లో లూజ్ ఇవన్నీ సమానంగా పట్టుకొని దాని ఆధారంగా కట్ చేసుకోవడమే. తర్వాత క్రాస్ బెల్ట్, క్రాస్ ముక్కలు ఇవన్నీ మామూలుగా ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలి.